డిఈఈ సెట్ కౌన్సిలింగ్ భాగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ హై తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శుక్రవారం 2వ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. 21న ఎడిట్ ఆప్షన్, 25న సీట్ల కేటాయింపు ఉంటుందని, అనంతరం ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు ఉమ్మడి జిల్లాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. సిబ్బంది అభ్యర్థులు సర్టిఫికేట్లను పరిశీలించి తగిన సలహా సూచనలు చేశారు. మొదటి విడతలో వెరిఫికేషన్ చేసుకుని వారు కూడా 2వ విడతకు హాజరయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. Second phase of DLED certificate verification 18/6/26 నాడు ఈరోజు జరుగుతుంది. పిల్లలు వస్తున్నారు, వెరిఫికేషన్ చేస్తున్నాము. వెబ్ ఆప్షన్స్ మాత్రం 19th, 20th ఈ 2 రోజులు మాత్రం పిల్లలు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దాంతో 21st 6 2026 రోజు వాళ్ళకి ఏమంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఏమైనా తప్పు పెట్టుకుంటే ఆప్షన్స్ ఏమైనా కాలేజ్ ఏంటంటే ప్రిఫరెన్స్ మార్చుకోవాలన్నా వాళ్ళు 21వ తారీఖున ఏం చేసుకోవచ్చు అంటే ఎడిట్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు ద కాలేజెస్ ఏమవుతుందంటే 25వ తారీఖున ఈ నెల అలాట్ చేయబడుతుంది స్కూల్ కాలేజెస్కు. పేమెంట్ ఆఫ్ ఫీజు వాళ్ళు ఏం చేయాలంటే చేసి అలాట్మెంట్ లెటర్ తీసుకొని 25, 26, 27 ఈ 3 రోజులలో కాలేజీలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పిల్లలు రిపోర్ట్ చేసిన తర్వాత 1/7/2026 నాటికి ఏంటంటే క్లాసెస్ వాళ్ళకి మొదలైతే కాలేజెస్లో రెస్పెక్ట్ కాలేజ్